కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం ఇవాళ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరిగే ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, చెప్పండి. ఈవేళ 11 గంటలకి ఎంసీహెచ్ఆర్డీలో ముఖ్యమంత్రితో ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. వాస్తవానికి ఈవేళ మధ్యాహ్నం 3 గంటలకి ఎమ్మెల్యేలతో ముఖాముఖి కార్యక్రమం కొనసాగాల్సింది. కానీ ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఉండడంతో మధ్యాహ్నం జరగాల్సిన సమావేశాన్ని ఉదయం 11 గంటలకి ప్రీపోన్ చేసుకున్నారు. ఈ ఉదయం 11 గంటలకి సిఎల్పి సమావేశం నిర్వహించాలి. దాంట్లో స్థానిక సంస్థలు, అదేవిధంగా పార్టీ సంస్థాగత అభివృద్ధి గురించి దిశానిర్దేశం చేస్తారని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వాస్తవానికి ఈ సమావేశము ఇంత అత్యవసరంగా పెట్టాల్సిన అవసరము రావడానికి కారణాలు వేరే ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇటీవల కాలంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ పెరగడము, మంత్రుల వ్యవహార శైలిపైన కొంతమంది ఎమ్మెల్యేలు ఆరోపణలు చేయడము, మంత్రుల దగ్గరికి పోతే సరిగా పట్టించుకోలేదని చెప్పేసి తీవ్ర నిరసన వ్యక్తం చేయడము తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ వ్యవహారము పెద్దది పార్టీకి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండదని భావించిన పార్టీ రాష్ట్ర నాయకత్వము ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు చెప్పే అంశాలను పూర్తిగా విని తగిన విధంగా మంత్రులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉండాలని చెప్తున్నారు. అంటే పార్టీకి సంబంధించి అంతర్గత వ్యవహారాలకు సంబంధించి అయినప్పటికీ కూడా ఈ వ్యవహారము ఏఐసిసి దృష్టికి పోవడం, ఏఐసిసి వెంటనే స్పందించి ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రితో పాటు పిసిసి అధ్యక్షుడు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షిని కూడా ఆదేశించారు. దీంతో ఈ సమస్య జటిలం కాకుండా, ఈ పెద్దలు కాకుండా ఉండేదానికి రాష్ట్ర నాయకత్వం చర్యలు తీసుకుని చెప్పవచ్చు. నిన్న ఉన్నతంగా ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటన చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటు చేసి ఉమ్మడి జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యేదానికి మొత్తం ఏర్పాట్లు చేశారు. ఉన్నతంగా ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో కలిసేదానికి అపాయింట్మెంట్ దొరకడంతో మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సిన ఈ సమావేశాన్ని ఈ ఉదయం 11 గంటలకు నిర్వహించాలని చెప్పి నిర్ణయించారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాల వారీగా ప్రత్యేకంగా జరిగే అవకాశం లేదు. మొత్తం మీద సిఎల్పి సమావేశం లాగా నిర్వహించి దిశానిర్దేశం చేస్తారని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ సిఎల్పి సమావేశంలోనే ఎమ్మెల్యేలు తమకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ, లేకపోతే పార్టీ నాయకత్వంతో కానీ ఏ ఇబ్బందులు ఉన్నా కానీ చెప్పేదానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చే అవకాశం ఉండదని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎమ్మెల్యేలు అభిప్రాయాలు తెలియజేసిన తర్వాత ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఆధారం చేసుకుని పార్టీకి సంబంధించిన మంత్రులకు కానీ, లేకపోతే పార్టీ నాయకత్వానికి కానీ దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు పిసిసి అధ్యక్షుడు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా పాల్గొంటారు. వీళ్ళు ఎమ్మెల్యేల యొక్క సమస్యను పూర్తిగా పరిష్కరించేదానికి చర్యలు తీసుకుంటారని చెప్పవచ్చు. ధన్యవాదాలు తిరుపాల్.